చెప్పి వెళ్తున్నప్పుడు పిల్లరా, దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని చెప్పేసి పిల్లరా ఎమ్మటి పడినట్లుగా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు విని వినట్టుగా ముందుకు సాగుతున్నాడు. పక్కన ఉన్నటువంటి ప్రజలు పిల్లరా, శిష్యులు అంటున్నారు, చొక్కా గుంజి, యేసయ్యా ఆమెను ఒకసారి పంపిరాదు, కేకలు వేస్తుంది. యేసయ్యా ఒకసారి ఆమెను పంపించరాదు, కేకలు వేస్తుంది. యేసయ్యా ఒకసారి ఆమెను పంపించరాదు, కేకలు వేస్తుంది అని అంటున్నాడు. ఆయన వెనక్కి తిరిగి అంటున్నాడు, నేను ఇజ్రాయేలు ప్రజల కోసమే వచ్చాను, కానీ నేను నీ కోసం పంపబడలేదు అని ఆ మాట చెప్పినప్పుడు ఆమె వెనక్కి తగ్గలేదు. నువ్వు ఎవరి కోసం వచ్చినా నువ్వు బతికిస్తున్నావట, నువ్వు బాగు చేస్తున్నావట, అనేకులని గురించి సాక్ష్యం చెప్పారు. నేను ఇజ్రాయేల్ వారిగానైనా మారిపోతాను, కానీ నా కుమార్తె బ్రతకాలి ప్రభు అని చెప్పేసి పిల్లరా ఎమ్మట పడుతుంది. ఇదిగో